హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను కాకరకాయ చట్నీ ఎలా చేయాలనో చూపిస్తున్నాను. కాకరకాయ చట్నీ అంటే చాలామంది ఇష్టపడరు. కాకరకాయ చట్నీ ఇలా చేసి చూడండి, అందరు తినని వాళ్ళు కూడా తింటారు. ఎలా చేయాలంటే ప్రాసెస్లోకి వెళ్దాము. కాకరకాయ ముక్కలని ఇలాగా అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం బజ్జీలు లాగా డీప్ ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకుందాము. అన్నీ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అలాగే కొన్ని ఎల్లిపాయలు కూడా వేసుకుందాము. వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత అలాగే మిగతా అన్ని మనం క్వాంటిటీ మనం చట్నీ ఎంత పెట్టాలో అన్ని కాకరకాయలకు దానికి తగిన కొలతల్లో మనం మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. జీలకర్ర మెంతులు వేయించి పెట్టుకున్నాను. వేయించి పక్కకైతే పెట్టుకున్నాను. అదే బాండీలో ఆయిల్ అయితే వేసుకొని జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు వేసానంటే చట్నీకి మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్గా ఉంటుంది. ఇది బాగా బంగారు కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించి పక్కకు పెట్టుకున్న తర్వాత ఈ ముక్కలలో కాకరకాయ ముక్కలలో ఎల్లిపాయలు వేసుకున్నాం కదండి, అలాగే మనం మిక్సీ పట్టుకున్న జీలకర్ర మెంతుల పౌడర్ అయితే వేసుకోవాలి. అలాగే మనం కొలత పెట్టుకున్న ప్రకారం కారం ఏ గ్లాస్ తోటి అయితే కారం అయితే వేసుకుంటామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాసు ఉప్పు అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నిమ్మకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం ఎందుకు యాడ్ చేసుకుంటున్నానంటే చేదు అనేది ఉండదు. కాకరకాయ చేదు రానివ్వకుండా నిమ్మరసం పులుపు చేదుని విరగొడుతుంది. ఇలా అయితే మీరు చేసి చూడండి, తప్పకుండా తినని వాళ్ళు కూడా తింటారు. తర్వాత ఇప్పుడు ఆయిల్ అయితే మనం పొయ్యింపుకు పెట్టుకున్న ఆయిల్ చల్లారింది. చల్లారిన తర్వాత దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చట్నీ రెడీ. దీని టేస్ట్ చూడండి, నెల రోజులైనా ఉంటుంది. టేస్ట్ మాత్రం సూపర్.